ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే పాలకుర్తి గడ్డ మీదకి మళ్ళీ బీఆర్ఎస్ లీడర్స్ వచ్చి ప్రెస్ మీద మన ఒక సభ లాంటిది పెట్టి ఆ సభకి ఏమని పేరు పెట్టుకుంటారో తెలియదు కానీ ఆ సభ మీద కొంత విమర్శలు జరిగినాయి. అది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ప్లస్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మీద జరిగింది. నేను అనేది ఒకటే, కడియం శ్రీహరి గారి చెప్పేది ఏంటంటే, మీ స్తోమత ఎక్కడ, మీరు మా పాలకుర్తి గడ్డ మీదకి వచ్చి మీరు అట్లా విమర్శించడానికి మీరు ఓదార్ప యాత్రలాగా మీ తోటి దయాకర్ రావుని ఓడినప్పుడు ఆయన్ని ఓదార్పించడానికి వచ్చినప్పుడు ఓదార్పించుకోండి, అంతేగాని మీకు విమర్శించే హక్కు లేదు, మీకు విమర్శించడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే మా సీఎం గారు ప్రభుత్వంలోకి అడుగుపెట్టి ఖచ్చితంగా ఈరోజు 50 రోజులు అంటే మీరు ఓడి కూడా ఖచ్చితంగా 90 రోజులు కూడా అవ్వలేదు. ఎన్నికలైంది డిసెంబర్ 3వ తారీఖు, ఇంకా ఫిబ్రవరి 3వ తారీఖు వస్తేనే 90 రోజులు. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా ఈరోజు 50 రోజులు. 50 రోజులకే మీకు ఇంత నిద్రపట్టట్లేదే. మరి మీరు 9 ఏళ్ళు ప్రభుత్వం చేశారు, టీఆర్ఎస్ అన్నారు, తర్వాత బీఆర్ఎస్ అన్నారు. మరి 50 రోజులకి అయినా కానీ 3 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఒకటి గ్యాస్ సిలిండరు, ఇంకోటి బస్సు మరియు ఆరోగ్యశ్రీ. 50 రోజుల్లో ఎంత చేసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా ప్రజల తరపున మేము అందరినీ అడుగుతున్నాము, మీరు 9 ఏళ్ళు అంటే 9 ఏళ్ళు అంటే 3285 రోజులు మీరు ప్రభుత్వం పరిపాలించారు. మరి ఆ రోజులు అన్ని రోజులు మీరేం చేశారు? మీరు అన్న పథకాలే ఇవ్వలేదు, మీరు అన్న వాగ్దానాలే చేయలేదు. మళ్ళీ మీరు పాలకుర్తి గడ్డ మీదకి వచ్చి మీటింగ్ పెట్టి అది ఓదార్ప మీటింగ్ లాగా అని పెట్టాలే తప్పితే ఒక మన కార్యకర్తల మీటింగు, ఒక లీడర్స్ మీటింగ్ అని పెట్టారు. పెట్టినప్పుడు మీరేం చెప్పారు? సింహం 2 అడుగులు వెనక్కేస్తుందా? సింహం 2 అడుగులు వేసి మీ సింహం అయితే దయాకరావు, మరి మీ ఆయన గ్రాండ్ డాటర్ కంటే చిన్న వయసు 26 ఏళ్ల అమ్మాయి యశస్విని మన ఎమ్మెల్యే గారు చేతి కింద ఓడిపోయిందని మీకు ఒకటి తెలుసుకోండి. మళ్ళీ మీరు సింహం అయితే 2 అడుగులు వెనక్కేస్తుంది. ఇంకా ఎక్కువ జంప్ చేయడానికి, ఎక్కువ జంప్ కాదు, ఆయన పాలకుర్తి నియోజకవర్గంలో నుంచే పోతాడు. అదనేది మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తప్పకుండా మొన్న ఎట్లయితే బుద్ధి చెప్పారో అదే విధంగా ఇంకా ఎక్కువ రెట్లతో శాతంతో బుద్ధి చెప్పడానికి మేమందరము, మా ప్రజలందరూ రెడీ. అది మాత్రం మీరు గుర్తుంచుకొని ఈ పాలకుర్తి నియోజకవర్గం గడ్డ మీద మాత్రం ఏ లీడర్స్ అయినా కానీ వచ్చి ఇలాంటి విమర్శలు ఇస్తే మాత్రం ఊరుకునేదే లేదు. అది మా పాలకుర్తి నియోజక ప్రజల తరపున, ఈ పార్టీ తరపున నేను తప్పకుండా చెప్తున్నాను, ఎవరిని ఊరుకునేది లేదు, ఎప్పుడు ఊరుకునేది లేదు. మీరు కావాలంటే మీరు విమర్శించడానికి ఇది గడ్డ కాదు, విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజాపక్షంగానే ఉండండి, అంతేగాని మీకు జీర్ణించుకోలేకపోతున్నారు, మీ ఓటం అనేది జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అదనేది ఇన్ని రోజుల నుంచి 9 ఏళ్ల నుంచి మీరు చాలా బిజీగా ఉన్నారు జనాలను దోచుకోవటంలో. ఇప్పటికైనా ఈ ఓటాన్ని అంగీకరించి ఇళ్ళకపోయి శుభ్రంగా రెస్ట్ తీసుకోండి, అదే మేము కోరుకున్నాం. థ్యాంక్ యూ.